హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా గోంగూర ఎండు రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను 1 కప్పు రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలను ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకున్న రొయ్యలను నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకుందాం. రొయ్యలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకుందామండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఓకేనండి, రొయ్యలు వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అదే గిన్నెలో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని కలుపుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని కలుపుకుందాం. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకేనండి, ఇప్పుడు గోంగూర వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకేనండి, చూశారు కదా, గోంగూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు సన్నని మంటపై ఉడికించుకుందామండి. ఈ విధంగా మొత్తం దగ్గర పడేంత వరకు సన్నని మంటపై చూశారు కదా ఎంత దగ్గర పడిందో. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం గోంగూరని మెత్తగా రుబ్బుకుందామండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.